గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో 5 చోట్ల అసైన్ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో బాంబ్ బ్లాస్ట్ చేసి మైనింగ్ చేస్తున్నారని, దీనివల్ల ఇళ్లకు ప్రకంపనలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో 5 చోట్ల అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అసైన్డ్ భూముల్లో భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపుగా 5-6 చోట్ల మైనింగ్ జరుగుతున్నట్లుగా ఆరోపణ వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ మైనింగ్ ప్రాంతంలో మొత్తంగా 70 అడుగుల లోతు పైన భారీ గోతులు తవ్వినా అధికారులు స్పందించట్లేదనే వివాదాస్పదం అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పర్మిషన్ లేకుండానే మైనింగ్ జరుగుతుందా అన్న ప్రధాన ప్రశ్నగా అయితే కూడా దీనికి సంబంధించి ప్రజల వద్ద నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మైనింగ్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు పాత్రపై అయితే తీవ్ర అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మైనింగ్ జరుగుతున్న ప్రతి చోట ఏదైతే ఆ ప్రాంతంలో అధికారులు, కింద స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ ఉంటుంది. అలాంటిది ఆ ప్రాంతంలో ఆ విధంగా మైనింగ్ జరుగుతుంటే అసలు నిమ్మక నీరెత్తినట్లుగా కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కామ్ గా ఉండటం అర్థం కాని పరిస్థితిగా ఉంది. దాని పక్కన ఏదైతే జగనన్న కాలనీ అపార్ట్మెంట్లు, అలాగే వీటికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు సంబంధించి కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలు కూడా ఆ ప్రాంతంలో రాత్రిపూట బాంబ్ బ్లాస్టింగ్, కొండలు సైతం కూడా పగలగొడుతున్న బాంబ్ బ్లాస్టింగ్ తో కూడా అక్కడ మైనింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కొండల తర్వాత చూసుకుంటే మైనింగ్ ఏదైతే ఈ యొక్క అసైన్డ్ భూములకు సంబంధించి పెద్ద పెద్ద గోతులతో మట్టి తవ్వకాలు జరపటం, ఆ మట్టి తవ్వకాలను వేల రూపాయలు అమ్మకాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రాత్రి వేళలో బాంబు బ్లాస్టింగ్లతో అయితే మైనింగ్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బ్లాస్టింగులతో పక్కనే ఉన్న ఇళ్లు అన్ని కూడా ప్రకంపనలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిరోజు 100 టన్నుల ఏదైతే మట్టి కానీ దానికి సంబంధించిన ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతుందన్నది కదా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి మొత్తానికి ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం నష్టం జరుగుతుందన్న చర్చ అయితే నడుస్తుంది. మొత్తంగా మైనింగ్ ప్రాంతాల వద్ద ఏదైతే ఏఆర్ఎం పేరుతో ఏదైతే ఆఫీస్ రూముల లాగా పెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏఆర్ఎం ఉన్న పర్మిషన్స్ ఏంటి అనేది కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వసూళ్లకు సంబంధించి అధికార అనుమతులు ఉన్నాయా లేక అన్న డిమాండ్ అయితే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అధికారులకు తెలియకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు ఎలా సాధ్యమవుతాయి అన్న ప్రశ్నలు అయితే అక్కడ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గ్రామస్తులు ఫిర్యాదులను అధికారులు పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు కూడా తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పర్యావరణ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉంది. అయితే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం అని కూడా హెచ్చరికలు జారీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ 70 అడుగుల లోతులో సపోజ్ ఆ గేదెలో ఏదైతే పశువులు మేపే వ్యక్తులు కానీ పశువులు మేయటానికి పొరపాటున అటు కనుక వస్తే ఆ పశువులు గోతుల్లో పడితే కనుక ఆ పశువులు గాని మనుషులు గాని గోతుల్లో పడితే కనుక కనపడే పరిస్థితి కూడా ఉండదు అనేది కూడా ఆ స్థానికంగా ఉన్న వ్యక్తులు ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి గేదెలు ఏదైతే మైనింగ్ మాఫియాకి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మకపై అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా అక్రమ మైనింగ్ పై అయితే విజిలెన్స్ లేదా ఏసీబీ అధికారులు విచారణ జరపాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక జోక్యం చేసుకోవాలని కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కోరుతున్నారు. ఇదంతా కూడా ఈ మైనింగ్ వ్యవస్థ మొత్తం కూడా అధికారులు తెలియకుండా జరగదు. అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు అయితే భారీగా వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.